ఈ 2 ఏళ్ల పాలనకు ఒక బుక్ రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా కూడా అబద్ధాలు, వాస్తవానికి దూరంగా ఉండేటువంటి సమాచారం. ఈ 2 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము చాలా చేశాము, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, మేము గతంలో ఎప్పుడూ చేయనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో తీసుకొస్తున్నామని చెప్పడం జరుగుతుంది. వారు చెప్పేది ఈ 2 ఏళ్ల సంవత్సరంలో గత సంవత్సరం నుంచి కూడా కోవిడ్ వల్ల ఆదాయం పడిపోయింది, లేకపోతే ఇంకా కూడా చాలా ఎక్కువ మేము చేయగలిగింటామని మాట్లాడుతున్నారు. కోవిడ్లో మీకు ఆదాయం పెరిగినటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో పన్నులు వేసి ధరలు పెంచి పూర్తిగా ప్రజలపైన భారం వేశారా లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఇసుక 1500 ఉంటే ఈరోజు మీరు 5000 అమ్ముతున్నారు. గతంలో సిమెంట్ రేట్లు ఎంత ఉన్నాయి, ఈరోజు మీకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఆ రేట్లు ఎంత పెంచుకున్నారు. అదేవిధంగా ధరలు చూస్తే ఈరోజు ఏమైనా ఉప్పులు, పప్పు కానీ నూనెలు కానీ ఏమైనా కొనేటువంటి పరిస్థితి సామాన్య ప్రజలకు ఉందా అని అడుగుతా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు పన్నులు ఏ రకంగా మీరు వేశారు, ఈరోజు అన్ని రకాలుగా కూడా డీజిల్, పెట్రోలు, గ్యాస్, మరి అదేవిధంగా జిఎస్టీ పైన మీకు ఎంత ఆదాయం వస్తూ ఉంది, రకరకాలైనటువంటి పన్నులు వేశారు. ఈరోజు స్టాంప్ డ్యూటీస్ పైన పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు. అన్ని రకాలుగా కూడా ప్రజల పైన గతంలో కంటే కూడా ఈరోజు పన్నుల రూపేణా ముఖ్యంగా కూడా మద్యం పైన దాదాపు ఒక సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు పైన ఈరోజు మీకు ఆదాయం వస్తుంది. మద్యం పైన విపరీతంగా రేట్లు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే ఉంటుంది. మేము అన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మీరు మద్యంలో గతంలో మేము మద్య నిషేధం పెడతామని ఈరోజు 1కి 6-7 ఇంతలు మద్యాన్ని పెంచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదని అడుగుతాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేశారు. దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 46 పథకాలు రద్దు చేశారు. రైతులకు సంబంధించినటువంటివి దాదాపు 13 పథకాలు ఈరోజు రైతులకు సంబంధించినవి రద్దు చేశారు. అవే కాదు, కొన్ని పేర్లు మార్చి నడుపుతున్నారు. ఈరోజు పక్క రాష్ట్రంలో మీరు తమిళనాడు ఒకసారి చూడండి. ఈరోజు తమిళనాడుగా ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి స్టాలిన్ గారు గత ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు, మంచి పథకాలు పేర్లు మార్చుకోకుండా కూడా అతను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతిపక్షంలో ఉండేటువంటి అందరినీ కూడా కలుపుకొని వెళ్తున్నాడు. ఈరోజు కోవిడ్ పైన ప్రధానంగా కూడా దృష్టి పెట్టి ఈరోజు ఆయన ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి కనపడతాం. కనీసం వాళ్ళని చూసైనా నేర్చుకోవాలా లేదా సిగ్గుపడాలని చెప్పే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత, మరి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా కాపాడాల్సినటువంటి బాధ్యత, కనీసమైనటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా అని అడుగుతాను. ఈరోజు ఈ కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళు ఎంతమంది కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఈరోజు రోడ్డున పడుతున్నాయి. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతే లక్షల రూపాయలు మరి వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈరోజు బ్యాంకుల్లోకి వెళ్తే మొత్తం కూడా బ్యాంకుల్లో వాళ్ళ బంగారు పెట్టి ఈరోజు బ్యాంకుల్లో నుంచి తీసుకెళ్ళి ఈరోజు డబ్బులు కట్టేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఏమైనా దృష్టి పెట్టారా? దీనిపైన మీకు ఏమైనా ఆలోచన ఉందా? కనీసం కోవిడ్కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా టోటల్గా ఫ్రీగా మీరు ఇచ్చేటువంటి ఆలోచన, ఇటువంటి విపత్కర సమయంలో చేసేటువంటి ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతా ఉన్నాం. ఇంకొక పక్క ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య గారిది ఆ మందు పైన గతంలో చాలా రోజుల నుంచి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. రకరకాలుగా కూడా బయట ప్రజలకు ఆ మందు పైన విపరీతమైనటువంటి నమ్మకం, వేలాది మందికి ఆడ ఇంటి ముందు నిలబడ్డారు. దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఈరోజు అక్కడేదో వైసీపీ నాయకులు అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు చెప్తేనే మేము మందిస్తాం, కనీసం కోర్టుకు వెళ్ళిన దాకా కూడా దానిపై డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, నాకు ఎంతోమంది పక్క రాష్ట్రం నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఏందా ఇది అంత మంచి మందు మీకు అక్కడ ఇచ్చేటువంటి అవకాశం, ఈ పరిస్థితుల్లో ఆ కాన్ఫిడెన్స్ దానిపైన దానిపైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పి చెప్తా ఉన్నారు. అందరూ కూడా వాడేట్టుగా అని చెప్తున్నారు.
కాకపోతే ఆ పేషెంట్కు మనోధైర్యం రావడానికి అది ఉపయోగపడుతుంది. మందులో బాగుపడుతుందా లేదా పక్కన పెడితే ఆ పేషెంట్కు నమ్మకము, కాన్ఫిడెన్స్, మనోధైర్యం రావడానికి ఆ మందు ఉపయోగపడుతుంది. తర్వాత దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఇస్తే తప్పు ఏంది అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు, అయ్యా మీకు చేత కాకపోతే మాకు పంపించండి. ఎటు మీరు ఈడికే వస్తున్నారు కదా, డీజిల్ పెట్రోల్ మా దగ్గరే తీసుకెళ్తున్నారు, మా మందు పంపిస్తేనే మీరు తాగుతున్నారు, కనీసం అతను కూడా మాకు పంపించండి, మేము మీకు మందు తయారు చేసి మీకు కావాలంటే కూడా ఇస్తాం, మేము ప్రభుత్వం ఒప్పుకోకపోతే అని పక్క రాష్ట్రాల్లో అడుగుతున్నారు. దీనికంటే సిగ్గుచేట ఎక్కడైనా ఉంది అని అడుగుతారు. ఇంకొక పక్క మన ప్రాంతంలో పొలంనేరు విరూపాక్షపాలెం ఉంది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఈ మందు తయారు చేసి ఇచ్చేటువంటిది అందరికీ తెలుసు. ఇక్కడ కాదు, నార్త్ ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేస్తారు, నెంబర్లు కనుక్కొని, అయ్యా విరూపాక్షపాలెంలో ఈ మందు ఇస్తారంటే ఇక్కడ పెరాలసిస్కు, పక్షవాతానికి బ్రహ్మాండంగా కూడా బాగా అయిందంట అని ఎంతో మంది వందల కార్లు వస్తూ ఉంటాయి. స్థానికంగా కాదు, బయట నుంచి, బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి, నార్త్ ఇండియా నుంచి వందల వేల కార్లు వస్తూ ఉంటాయి. అటువంటిది ఈరోజు దాన్ని కూడా స్టాప్ చేస్తున్నామని చెప్పి మేము పత్రికలు చదివారు. దాన్ని ఎందుకు స్టాప్ చేయాలని ప్రభుత్వానికి దాన్ని కంట్రోల్ చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దాన్ని చేసి పనిచేయటువంటి సత్తా లేదా? దానికి అనుగుణంగా అక్కడ కోవిడ్ రాకుండా నియంత్రించుకొని ఆ మందు పంపిణీ చేసేటువంటి అవకాశం ప్రభుత్వం పైన లేదా అని అడుగుతూ ఉన్నారు. అంటే ఏ దానిపైన కూడా మీకు చిత్తశుద్ధి లేదు, ఈరోజు దానిపైన మీకు నమ్మకం లేదు. అదేవిధంగా పోయి ఎక్కడైనా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తే ఆక్సిజన్ ఉండదు, బెడ్లు దొరకవు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మనిషి వస్తాడో రాడో తెలియదు, మొత్తం ఇంట్లో ఆస్తి అంతా వెళ్ళిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసము ఈ ఆదాయం అంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే సిగ్గుపడాలన్నా వద్దా నేను అడుగుతాను. ఒక పక్క మాకు ఆదాయం లేదని ఇన్ని రకాల ఆదాయాలు కనపడుతున్నాయి. మరి ఈరోజు మీరు అప్పులు చేస్తున్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఇంత అప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారు. 2019-20కి 52,000 కోట్లు అప్పు చేశారు. 2021కి 79 కోట్లు, మీరు 79,000 కోట్లు మీరు అప్పు చేశారు. అదే విధంగా బడ్జెట్ ఏతర అప్పులు దాదాపు 35,000 కోట్లు చేశారు. అంటే దాదాపు 166 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో చేశారు మీరు. అంటే దాదాపు ఒక సంవత్సరం పైన 80,000 కోట్ల పైన ఈరోజు అప్పు చేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో అప్పులు చేశారు, ఆ ప్రభుత్వంలో అప్పులు చేశారు కాబట్టి మేము ఈరోజు చేయాల్సి వస్తూ ఉంది, ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయి, ఆదాయం లేదు, దానివల్ల మేము అప్పులు చేస్తామని మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా చేసాం, మీరు చూడండి, లెక్కలు తీయండి, 26,000 కోట్ల దాకా చేసి ఉంటాం ఒక సంవత్సరంలో అప్పు. ఆ 26,000 కోట్లకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమైంది? ఆ రోజు సంపద ఏ రకంగా గత ప్రభుత్వం క్రియేట్ చేసింది? ఈరోజు మీరు చేసినటువంటి దాదాపు ఈ 1,66,000 కోట్లకు ఈరోజు ఎంత సంపదను మీరు రాష్ట్రంలో 166 లక్షల కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి అప్పులకు ఏ మాత్రం ఈరోజు మీరు సంపద సృష్టించగలిగారో చెప్పాలి. 5 సంవత్సరాలు ఇదే రకంగా పోతే దాదాపు 415 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో మీరు అప్పు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారు? ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం మీరు పెంచుతున్నారనే దానిపైన కనీసం మీకు దృష్టి ఉందా అని అడుగుతా ఉన్నాను. పూర్తిగా కూడా అప్పుల ఊపిలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా నాశనం చేస్తున్నారు. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈరోజు అన్యాయం చేస్తున్నారు. కనీసం ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించకుండా మేమేదో డబ్బులు ఇస్తున్నాం, పనిచేస్తున్నాం, ఈరోజు రకరకాలుగా మేము డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు ఇచ్చి ప్రజలకు ఏదో మేము చేసేస్తామని చెప్పేటువంటి పరిస్థితి కాకుండా ఏం చేస్తున్నారని అడుగుతాం. ఈరోజు వాహన మిత్ర కూడా చూసాం, నేను 10,000 ఇస్తాను అంటున్నాను, ఈరోజు డీజిల్ పైన ఎంత రేటు పెంచాము అని అడుగుతున్నా, ఎంత చేసి పెంచాము అని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తిరిగి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కలుగుతా ఉంది అని ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. ఇంకొక పక్క ఆదాయం పెంచే దానిపైన ఏమైనా దృష్టి పెడుతున్నారని అడుగుతాను. ఈరోజు ఆదాయం పెరగాలంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు రావాలంటే ఈ రాష్ట్రం పైన నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ మీరు ఏ రకంగా
క్రియేట్ చేస్తున్నారని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రతిష్ట కానీ ఆ నమ్మకం కానీ 2 సంవత్సరాల్లో ఎంత దారుణంగా మీరు నాశనం చేశారు అర్థం చేసుకోమంటాను. ఈరోజు మీ దగ్గర ఒక పాలసీ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి పాలసీ తేవడానికి 2 సంవత్సరాలు పెట్టిందంటే మీరు ఎంత దానిపైన దృష్టి పెడుతున్నారో ఆలోచించుకోమని చెప్పి చెప్పక తప్పదు. అదే శాండ్ పైన కావాలంటే 3 సార్లు తెస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి ఇండస్ట్రీస్ను ఏ రకంగా బెదిరించి బయటకు తరుగుతున్నారు. కియా ఇండస్ట్రీస్ తెస్తే, భారతదేశంలో అతి పెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ తెస్తే ప్రభుత్వం మారుతానే ఆడికి పోయి ఎంపీ బెదిరించి ఆన్సిలరీ యూనిట్లన్నీ కూడా పక్క రాష్ట్రానికి పోయేటట్టుగా చేస్తారా? అదే జిల్లాలో జాతి చేస్తే వాడిని బెదిరించి పక్క రాష్ట్రాలకు తరిమేస్తారా? ఇంకొక పక్క ఈ జిల్లాలో అమరరాజా, ఈ దేశం ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో అతి ఎక్కువ ట్యాక్స్ పేయర్, పక్కనే జువారి కడపలో, వాళ్ళిద్దరిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత బెదిరిస్తే వాళ్ళు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోదామని పక్క చూపులు చూస్తున్నారు. వెళ్ళిపోతే ఎవరికి ఆదాయమో అని అడుగుతా ఉన్నా. ఇక్కడ పెట్టినటువంటి ఇండస్ట్రీ దానివల్ల ఉపాధి ఎంత నష్టం జరుగుతుంది అని అడుగుతా ఉన్నా. ఇంకొక పక్క రోజు గుంటూరులో సంఘం డైరీ పైన పడ్డారు. ఈరోజు ఏదో మేము ఆ డైరీని బాగు చేస్తాం, దాన్ని ఏదో అమలుకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. ఇంకొక పక్క మైనింగ్ క్వారీస్లో ఈరోజు మీ పరిస్థితి ఏంది? మైనింగ్ క్వారీస్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? మైనింగ్ ఇండస్ట్రీస్, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ప్రతిపక్షం ఉంటే వాళ్ళ పైన పెనాల్టీ వేసి బెదిరించి భయపెట్టి వాళ్ళు పనులు చేయకుండా చేస్తారు. సిరామిక్స్ వాళ్ళని బెదిరిస్తారు. వైజాగ్ స్టీల్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి సహకరిస్తూ ఉంది కేంద్రాన్ని. కనీసం దాని పక్కన మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటివి దాదాపు ఈరోజు గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి చాలా ఇండస్ట్రీస్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటివన్నీ కూడా మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో నుంచి తరిమేసేటువంటి పరిస్థితి చేశారా? అవునా కదా నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలకు ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీని భారతదేశంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. కనీసం ఎంఎస్ఎంఈల పైన మీకు దృష్టి ఉందని అడుగుతా ఉన్నా. గతంలో ఏదైతే ఎంఎస్ఎంఈలకు ల్యాండ్ ఇస్తే, ప్రొక్యూర్ చేసి ల్యాండ్ పెడితే, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే అక్కడికక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రతి ఒక్కరికి అక్కడ ఉపాధి పెరగడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది, జనరేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చి అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే వాటిని తీసుకెళ్ళి హౌస్ సైట్స్ ఇస్తారా? ఎంఎస్ఎంఈలకు ఇచ్చినటువంటి అలాట్ చేసినటువంటి ల్యాండ్ హౌస్ సైట్స్ ఇస్తారా? గత ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈలకు క్యాబినెట్ అలాట్ చేస్తే క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని ఇంత రేటుకు వాళ్ళకి ఇవ్వాలా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలా అనే ఉద్దేశంతో రేటు కొంత తగ్గించిస్తే ఇప్పుడు మలమల్లి ఉంది దాదాపు 1,400 ఎకరాలు ఒక అడిగి. అటువంటి చోట చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తేవాలని చేస్తే ఆ రోజు క్యాబినెట్ డెసిషన్ తీసుకొని 16.5 లక్షలు ఇస్తే నువ్వు ఈరోజు 30 లక్షలు మళ్ళీ కట్టమంటావా? ఎవరు వచ్చి కట్టారు ఈరోజు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? నీ పైన అసలు నమ్మకం ఎక్కడ ఉంది? ఈ రకంగా ఎంఎస్ఎంఈని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసేస్తారా? అన్ని రివర్స్ పాలన అంటే అంత ఆపేక్ష ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావచ్చు. ప్రతి ఒక్కటి రివర్స్, టెండర్లు రివర్స్, ఇంకోటి రివర్స్, అన్ని రివర్స్. ఓకే, నేను టెండర్లో రివర్స్ తీసుకొచ్చినా, నేను ఆదాయం తీసుకొచ్చినా అని మాట్లాడుతున్నాను. ఈరోజు ఏం పరిస్థితి? దాని పరిస్థితి సరే, టెండర్లో రివర్స్ తీసుకొచ్చావు, ఆదాయం తీసుకొచ్చావు. మరి జిఎస్టీపీలో గత ప్రభుత్వంలో మేము మీ చేతికి ఇచ్చినప్పుడు దాదాపు డబుల్ డిజిట్ 10.52% ఉంటే ఈరోజు దాన్ని -2.58 తీసుకుంటారు. అదే రివర్స్ పాలసీ. పారిశ్రామిక వృద్ధి రేటు మేము మీ చేతికి ఇచ్చినప్పుడు దాదాపు 10.24 ఉండింది, ఈరోజు 3.26 -3.26 పారిశ్రామిక వృద్ధి రేటు తీసుకొస్తే మీరు ఈ రకంగా పాలనలో రివర్స్ తీసుకెళ్తారా? దీన్నేనా మీరు రివర్స్ పాలసీ అనేది? అసలు ఇంత మంచి రాష్ట్రం భారతదేశంలో 930 కిలోమీటర్లు కోస్టల్ ఏరియా, కోస్టల్ బెల్ట్ ఉండేటువంటి రాష్ట్రం ఏది లేదు గుజరాత్ తర్వాత.
ఇంత పెద్ద కోస్టల్ బెల్ట్ ఉండే చోట బయట నుంచి పెట్టుబడులు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది, చాలా అవకాశాలు ఉంటాయి. అటువంటిదే కాన్ఫిడెన్స్ తీసుకొచ్చి పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా ఇంత మంచి నైసర్గికంగా, ఇంత అనుకూలంగా, ఇంత బాగా ఉండేటువంటి ఈ రాష్ట్రంలో మేము మీకు ఇచ్చేటప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్ మీకు అప్పచెప్తే 3 సార్లు పారిశ్రామిక సదస్సులు పెట్టి దాదాపు 15.45 లక్షల కోట్ల ఎంఓయూలు చేసి 32 లక్షల ఎంప్లాయ్మెంట్ కోసం ఎంఓయూ చేసి మీ చేతికి ఇస్తే దాన్ని కూడా పైప్ లైన్లో పెట్టి మీ చేతికి ఇస్తే దాన్ని చేసుకోలేక ఈ రకంగా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అప్పుల పాలు చేసి పూర్తిగా కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో జరిగితే రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? కనీసం పక్క రాష్ట్రాలు చూసుకొని సిగ్గు తెచ్చుకునే పరిస్థితి ఈరోజు తెచ్చుకోండి. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అన్యాయం చేసి రాబోయే కాలంలో ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి రాష్ట్రాన్ని పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు మీ ప్రభుత్వంలో చేశారు. ఇంకా 3 సంవత్సరాల అవకాశం ఉంది మీకు. కనీసం ఈ 3 సంవత్సరాల్లో అయినా మీరు ప్రజారోగ్యం పట్ల, ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచే దాంట్లో ఈ పన్నులు విపరీతంగా పెంచకుండా ప్రజలపైన పూర్తిగా కూడా భారం వేయకుండా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా జనరేట్ చేయాలి, ఊరికే వాడికి ఇంట్లో డబ్బులు ఇచ్చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు, దాని దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడదు. దాన్ని ఏ రకంగా వాడు చేసుకోవాలి, ఏ రకంగా దానికి ఉపయోగకరంగా కూడా నీ రాష్ట్ర అభివృద్ధి కూడా ఉపయోగపడాలనేటువంటి దృష్టి పెట్టుకొని చేయమని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఇదే రకమైనటువంటి పందాలు కొనసాగితే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అధోగతి పాలు ఈ 5 సంవత్సరాల్లో చేస్తారు. ఇదే రకంగా అప్పులు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అప్పుల ఊబిలోకి ముంచేసి ప్రతి ఒక్కరి తలసరి నెత్తిన ఈరోజు లక్షల రూపాయలు మీరు వాళ్ళ పైన పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోమని, ఇదే రకంగా పోతే చరిత్రలో మీరు పూర్తిగా కూడా చరిత్రహీనులుగా నిలిచిపోతారు.